రాజవస్త్రాలు ధరించుకుంటున్నారంటే ఆయన ఆనాడు అక్కడ ఉన్న వారికి ఈనాడు ఈ స్థలంలో మనందరికీ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఎప్పటికైనా దేవుడు ఒకవేళ నా ఎందుకు కనికరి పడి నా కుమారుని బ్రతికిస్తాడేమో అని నేను అంగలార్చాను. కానీ అది జరగదు. ఎందుకంటే ఎప్పటికైనా నేను వారి ఎందుకు వెళ్ళవలసిన కానీ వాటి వల్ల తిరిగి నా ఇప్పుడు మనం ఎంతగా దుఃఖించిన, కన్నీటిని కార్చిన, మరి సమాధి దొడ్డి వారికి వెళ్ళి ఎంతగానో అంగలార్చిన, మరి దావీదు అబ్షాలోము విషయంలో ఏడ్చినట్లుగా నా కుమారుడు అబ్షాలోము నీ కుమారుగా నేను చనిపోయి ఉంటే బాగుండేదని తన తల్లి కూడా ఒకవేళ దుఃఖిస్తున్నారని, కానీ దేవుడు మరి సమూయేలు గ్రంథంలో దావీదు ద్వారా మనం చెప్తున్నటువంటి నీతి ఏంటంటే, ఎప్పటికైనా వారి దగ్గరికి మనం వెళ్ళాలి, అలా వారు మన దగ్గరికి తిరిగి. మూడవదిగా మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏదైతే చెప్పబడిందో, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడకుండా ఉండడానికి. ఎందుకంటే మనందరం క్రైస్తవ నిరీక్షణ ఉంది. మరణం ఇది మానవ జీవితానికి ముగింపు కాదు. మనకంటూ మరి ఒక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. అదే తెస్సలోనిక పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాం, నిరీక్షణ లేని ఇతరుల వలె నేను దుఃఖపడద్దు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని ఒకవేళ మీరు నమ్మితే క్రీస్తునందు మృతులైన వారిని దేవుడు ఆయనతో కూడా పెట్టుకుని వస్తాడు. మరి ఈ దుఃఖ దినములు ఎన్ని దినాలు ఉంటాయో అది ముగిసేంత వరకు కుమార్తె జ్ఞాపకాలు మీకు తెలియని విషయాలు చాలా మంది మీ దగ్గరికి వచ్చి చెప్తా ఉంటాను. ఆ శాంతి ఇందాక నేను కూర్చున్నప్పుడు కూడా చెప్తున్నా, శాంతి ఎంతమందికో మంచి వైద్యం అందించింది. మరి అయ్యారు బయట విషయాలు చెప్పొద్దన్నారు కాబట్టి నేను బయట విషయాలు వెళ్ళడం లేదు. మరి ఎప్పటికైనా వారి దగ్గరికి వెళ్ళాలి. మూడోది ఏంటంటే, మనం నిరీక్షణ కలిగి ఇక్కడ ఉన్న వారి కుటుంబాన్ని ఆదరించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. 94 కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు, నా అంతరంగ ముందు విచారణ ఖర్చుగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగించి. ఈ కుటుంబానికి దేవుడు నెమ్మది కలిగించాలని జరుగుతున్నటువంటి ఈ భూస్థాపన కార్యక్రమం అంతిమ యాత్ర దేవుడి నామాన్ని మాత్రమే జరగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు శుభం కలుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవులు.